బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు 100 నుంచి 150 టీఎంసీల నీటి నష్టం జరుగుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మంతని మండలంలోని పార్వతీ బ్యారేజ్ను ఆయన సందర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ నుంచి అనుమతులు లేకున్నా ఏపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ అండదండలతో ప్రాజెక్టు మొదలు పెడుతుందని అన్నారు. आर्यन नामधेय वारेन नामधेय वेंकट नामधेय లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా వెళ్ళడం జరిగింది. చాలామంది కాకా ఫాలోవర్స్ ఇదే గుర్తు చేసుకున్నారు. కాకా గారు ఎప్పుడు ఆ టెంపుల్కి నామినేషన్ వేసే ముందు మరి గెలిచినాక కూడా వెళ్ళేవారని చెప్పి చాలామంది ఫాలోవర్లు గుర్తు చేసుకొని ఈరోజు నేను కూడా టెంపుల్కి పోయి దేవుడి ఆశీర్వాదాలు తీసుకుంటే బాగుంటుందని చెప్తే ఈరోజు అక్కడ వెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఒక పెద్ద ఏమంటాము సినిమా చూపిస్తా అన్నట్టు ఏదైతే కేటీఆర్ గారు చెప్పినారో, కేసీఆర్ గారు చేసినారో, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు ఒక టోటల్ అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అయిందని చెప్పి మన కళ్ళ ముందే చూస్తున్నాము. ఇక్కడ ఇంత పెద్ద బ్యారేజు 8 టీఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది. సుందిల్లాలో దాదాపు 20 lakh క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ. మీరు ప్రాజెక్ట్ సైజ్ చూస్తే కూడా ఎంత లార్జ్ ప్రాజెక్ట్ కట్టినారో, కానీ ఈరోజు ఒక్క నీటి చుక్క కూడా దీన్ని గేట్స్ ద్వారా పోతలేదని చెప్పి చాలా బాధాకరంగా చూడాల్సి వస్తుంది. ఈ నెల 22